హాయ్ ఫ్రెండ్స్, సొరకాయతో సర్వపిండి చేసుకుందాం. దీనికోసం సొరకాయ తురుముకొని దాంట్లోకి ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాం. సన్నగా తగిన కరివేపాకు కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం ఉప్పు, జీలకర్ర కూడా వేసుకుందాం. దీంట్లోకి నానబెట్టుకుని పచ్చెనపప్పు కూడా వేసుకుందాం. ఇందులోనే కొంచెం కొంచెంగా వరిపిండి వేసి కలుపుకుందాం. పిండి మాత్రం కలిపేసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మందపాటి బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే సర్వపిండి తీసుకొని చపాతీలాగా అద్దుకుందాం. ఇలా మొత్తం పల్చగా సమానంగా ఒత్తుకున్న తర్వాత ఇలా హోల్స్ చేసుకుందాం. వీటిలో కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కాసేపు మూత పెట్టుకుందాం. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలా కాలిపోయిన తర్వాత దీన్ని తిరగేసేసుకుందాం. ఇలా తిరగేసేసుకున్నాక మూత పెట్టి రెండో సైడ్ కూడా కాల్చుకుందాం. సర్వపిండి రెండో వైపు కూడా కాలిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. వేడి సర్వపిండి రెడీ. దీన్ని ఉత్తిగా అయినా తినొచ్చు, లేదంటే ఇలాగా చట్నీస్తో అయినా తినొచ్చు.